ఒకసారి ఎడిటింగ్ చూడండి. ఈ బాయ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. వీలుంటే బాయ్స్ చేసుకోండి. టెంప్లెట్ మన ప్రాజెక్ట్ లింక్ మన డిస్క్రిప్షన్ లింక్ కింద ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మన డెమో అయితే చూద్దాం. ఒకసారి చూడండి. మీకు చూపిస్తా ఒరిజినల్. సో ఫ్రెండ్, వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాం. మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో అయితే ఇలాగ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఫ్రాంట్ అయితే ఉంటుంది. ఫ్రాంట్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి ఇన్పుట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం లుక్ ఉందని నేనైతే వేసాను. ఇక్కడైతే బాగానే ఉంది. ఈ ఫ్రాంట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇలానే మీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీ వేరే ఫ్రాంట్, మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి అయినా మీరు ఫ్రాంట్ యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఫొటోస్ ఇచ్చాను, కొన్ని ఫోటోలు ఉంటాయి. ఈ ఫోటోలు ఎలా అంటే, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వెళ్ళిన దాని తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఏదో ఒక ఫోటో, మీ సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడైతే మీకైతే సెట్ అయిపోతుంది. ఇలానే ఇది కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన దాని తర్వాత ఇది కూడా సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇలానే ఇక్కడ వరకు ఇలానే ఫోటో అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉంది కదా పైన, ప్లస్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన దాని తర్వాత ఈ లేయర్ నుంచి ఇక్కడ ఈ బీట్ మార్క్ వచ్చాను కదా నేను, ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర వరకు రావాలి మనకి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ని ఏం చేయాలంటే స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ చేస్తే ఇక్కడ మీకైతే కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గర నుంచి బీట్ మార్క్ దగ్గర మీకైతే సెట్ అయిపోతుంది. ఇలానే దీన్ని కూడా మళ్ళీ డూప్లికేట్ చేసి దీన్ని ఇలాగే ఈ లేయర్ నుంచి ఈ లేయర్ దాకా, ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకు మనకు రాలేదు కాబట్టి మళ్ళీ స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్. ఇలానే మీరు అన్ని ఈ ఫోటోలు ఇక్కడ ఇలానే డూప్లికేట్ చేసి మీ ఫోటోతో రీప్లేస్మెంట్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పైన ఉంది కదా, ఈ పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరైతే వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, వీలుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.